ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. శ్రీ వనదుర్గా సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే స్థితి ప్రళయ బ్రహ్మార్యరాయత్రి గుణాత్మి సర్వగవతిగామి దర్శా దత్తాత్రేయం సొంతిని స్థితి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుతుంటారు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ అంటే బాబాయిలు, చిన్నయ్యలు, బాబాయిలు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంతో కష్టపడి, కుటుంబాన్ని గురించి, అమ్మా నాన్న గురించి ఎంతో కష్టపడితే అభివృద్ధిగా చేసుకుంటూ కుటుంబాన్ని పోరాడుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఎంతో సంపాదిస్తారు. పేరు, ప్రతిష్టలు, గౌరవము, అభిమానము ఎన్నో సంపాదించుకుంటారు. కానీ ఎన్ని సంపాదించినా కూడా ఇలా జాతక యోగంలో వచ్చేసి ఇలా కొడుకుల నుంచి కానీ, కూతురుల నుంచి కానీ, కోడల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. ఆ సమస్యల వలన వీళ్ళు చాలా వరకు కుంగిపోతుంటారు. వాళ్ళు లేనిపోయిన సమస్యలు, కోడలు కానీ కొడుకులు కానీ లేనిపోయిన సమస్యలు రీమార్కు తెచ్చి వీళ్ళ ఫ్యామిలీ మీద పడిపోతుంటుంది. ఆ ఫ్యామిలీ మీద పడిన దాని వలన వీళ్ళ ఫ్యామిలీ ఏమవుతుందంటే గౌరవంగా ఉండాల్సిన ఫ్యామిలీని రోడ్డు మీద తెచ్చి పెట్టేస్తారన్నమాట. అందువల్ల ఆ రోడ్డు మీదకి రాగానే చాలామంది చాలా విధానాలుగా చాలా వరకు బాధపడుతున్నారు. నా లైఫ్లో నేను ఇలాంటి బాధలు ఎప్పుడూ పడలేదు, మరి ఎందుకు ఇలా అయిపోయింది, ఈ కోడళ్ళ వల్ల కొడుకుల వల్ల ఎందుకు ఇలా సతమతం అయిపోయింది, మా జీవితం అనేది అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళం, ప్రజలకు ఎంతోమందికి హెల్ప్ చేసిన వాళ్ళం, మరి ఎందుకు ఇప్పుడు ఎలా అయిపోయింది ఏమిటా అని చాలామంది చాలా వరకు బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ జీవితంలో అనేది ఒక పెద్ద స్థాయికి ఎదగాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా ఇప్పుడు దగ్గరికి వస్తున్నాయి. మరి వీళ్ళ జాతకంలో గృహస్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సి వస్తుంది. మరి పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు కొన్ని మార్పులు కొన్ని చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఉండాల్సిన ఇంట్లో కూడా కొన్ని గ్రహాల వల్ల మార్పులు చేయాల్సి వస్తుంది. అంటే ఈ ఇల్లు ఉసిపెట్టేసి వేరే ఇల్లు కట్టుకోవటం కానీ, వేరే ఇల్లు కొనటం కానీ, ఆ ఊరు ఉసిపెట్టేసి మళ్ళీ ఇంకా వేరే ఊరికి పోవటం కానీ కొద్దిగా జరుగుతుంది. కాబట్టి అదే ఊరిలో మనం సాధించాలి, ఇదే ఊరిలో మనం సంపాదించాలంటే ఏది కాదు. అన్నీ కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి నీ ముంగల 10 మంది నీ గురించి పొగుడుతున్నా కూడా వెనక నుంచి ఒక 5 మంది అన్న నీ గురించి చెడుగా చెబుతుంటారు. నీ దగ్గర పొగిడిన వాళ్ళు నువ్వు లేనప్పుడే నీ గురించి చెడుగా చెబుతుంటారు. అలాంటి లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. కొంచెం మానసికమైన ఒత్తిడి, కుటుంబంలో కొంచెం రుణ బాధలు, అప్పులు, చికాకులు, ఇబ్బందులు ఎదురైన మార్గాలు కనబడుతున్నాయి. దానివల్ల భార్యాభర్తల మధ్యలో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. మెయిన్గా మనిషికి కావాల్సింది ఆరోగ్యము. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన టైంలో ఈ టెన్షన్ల వల్ల, ఈ ఇబ్బందుల వల్ల, ఈ కష్టాల వల్ల మైండ్ డివైడ్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడితోని ఆటోమేటిక్గా పడిపోతుంటారు. మరి పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. మరి వీళ్ళు బాగుండాలంటే వీళ్ళకంటూ ఒక టైం రాబోతుంది. ఈ నెల 16, 17, 18 లోపులో కొన్ని పెద్ద అవకాశాలు, మరి అబ్బాయిలు మరి విదేశాలు వెళ్ళటం కానీ, బాబులు మరి అక్కడి నుంచి వాళ్ళు అక్కడ కష్టపడి మరి వాళ్ళ అమ్మా నాన్న పేరుని, పోగొట్టిన పేరుని మళ్ళా గౌరవం తెప్పించాలంటే అక్కడి నుంచి కొంత డబ్బు సంపాదించుకొని వచ్చి ఒక గౌరవంగా నిలబడిపోయి ప్రజలకి కొత్త పనులను కొన్ని చూపించేసి వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని జనాలకి హెల్పింగ్ చేసి మరి రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, మరి యూట్యూబ్ రంగంలో కానీ వీళ్ళకి అనుకోకుండా ఈ పని చేసే వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. ఊహించని ధనప్రాప్తి.
మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా వీళ్ళకి రాబోతున్నాయి. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం, లంక బిందెలు దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ఈ 3 గ్రహాల వల్ల వీళ్ళకి మైండ్ డిస్టర్బెంట్ కావటం, ఆరోగ్యం డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఒకరికి మంచి చేయాల్సిన వాళ్ళు కూడా ఈ టెన్షన్ల వల్ల ఎదుటి వాళ్ళు కూడా చెడు చేసేస్తుంటారు. మంచి చేయాల్సిన టైంలో చెడు చేస్తుంటారు, చెడు చేయాల్సిన టైంలో మంచి చేస్తుంటారు. అలా రివర్స్ అయిపోతుంటుంది. మరి ఎన్ని రోజులు ఇలాగా నా జీవితానికి అనేది మార్గం అనేది ఎప్పుడు మేము అభివృద్ధిగా పొందుతాము, ఎప్పుడు మేము బాగుపడే యోగం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మా దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వ్యవసాయంలో వీళ్ళకి చాలా వరకు బాగుంటుంది. దాంట్లో వీళ్ళకి ఎప్పుడైనా సరే పార్ట్నర్ కాకుండా సొంతంగా చేసినట్టుగైతే భూమి విషయాల్లో భూదేవత వలన వీళ్ళకి చాలా వరకు అభివృద్ధిగా పొంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్ళాల్సి రాబోతుంది. కాబట్టి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. ఆమీను జామీను పడ్డారనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటమే. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్త్రీ నుంచి సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. ఇలా కొడుకులకు కానీ ఇలా తల్లిదండ్రులకు కానీ ఒక స్త్రీ నుంచి చెడ్డ పేరు అనేది కొంచెం రాబోతుంది. దాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక స్త్రీ వల్ల సింహబలుడు దత్తమైపోయాడు, సీతమ్మ వల్ల రావణ బ్రహ్మ ఎగిరిపోయాడు. కాబట్టి రావణ బ్రహ్మ అంటే ఆయన శివుడు ఆజ్ఞతోని ఆయనకి ప్రాణగండం లేకోకుండా ఆవుస్సు అనేది ఆయనకి ఉండేట్టుగా, జీవితాంతం ఆవుస్సు ఉండేట్టుగా ఆయన శివుడి దగ్గర శివలింగాన్ని పొందాడు, ఆత్మలింగాన్ని. మరి ఆ ఆత్మలింగాన్ని పొందాడు కాబట్టి అలాంటి మహానుభావుడే ఒక స్త్రీ వల్ల దత్తమైపోయాడు, భంగమైపోయాడు. అదేవిధంగా వీళ్ళ జాతకంలో కూడా స్త్రీ నుంచి చాలా నష్టాలు రాబోతున్నాయి, స్త్రీ నుంచి ఇబ్బందులు రాబోతున్నాయి, స్త్రీ నుంచి కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ లేనిపోయిన సమస్యలు అనేది ఎదురవుతుంటాయి. కాబట్టి మనిషికి కొన్ని కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి. ఆ కర్మ ఫలాల వల్లే కొన్ని జరుగుతుంటాయి. మరి ఆ కర్మ ఫలాలు అని మనం శాంతం చేసుకోవాలి. కానీ మనిషి బతికి ఉన్నంత వరకే ఆ కర్మ ఫలం అనేది వాడిని వెంటాడుతుంది. ఆయన చనిపోయాడు అనుకోండి, అయిపోయింది ఈయన పని అయిపోయింది, చనిపోయాడు, ఈయన కర్మ అంతవరకే ఉంది అని అంటుంటారు జనాలు, ప్రజలు. కాబట్టి అది ఆవుసు ఎంతవరకు ఇచ్చాడో ఆ ఆవుసు అనేది భగవంతుడు ఇచ్చిన ఆవుసును అనేది మనం కూడా దాన్ని కూడా ఆలోచన చేసి దాన్ని కూడా మనం కొంచెం కష్టపడి మన మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని శాంతం చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్టుగైతే తప్పకుండా అభివృద్ధి పొందే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి జాతక చక్రం వేసి మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సిల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మమ్మల్ని మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా మేము సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి అమ్మవారు వేరును మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి ఈ వేరుని మేము తీస్తుంటాం. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము మా గురువులు మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి ఇది వేరు, ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు, ఇది నరదిష్టికి సభ కట్టు వేరు అంటారు.
నరదిష్టికి, ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా, పిల్లల చదువు బాగుండేట్టుగా, పిల్లల కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాము. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా, మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.